నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పతాక స్థాయికి సార్వత్రిక ప్రచారం. సాయంత్రం ప్రధాని మోదీ ఖర్గేల బహిరంగ సభలు. పదేళ్లలో కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్ పెత్తనం చేశారన్న సంజయ్. కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దంటూ ప్రజలకు పిలుపు. నల్గొండలో ఆధిపత్యం కొనసాగించేందుకు సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్. బోణీ కొట్టేందుకు గులాబీ, ఉనికి చాటేందుకు కమల దళాల కసరత్తులు. బంగాల్ అదిర్ అడ్డా బహరంపూర్లో ఆసక్తికరంగా సార్వత్రిక పోరు. కాంగ్రెస్ దిగ్గజాన్ని ఓడిస్తామని టీఎంసీ, భాజపా ఎవరికి వారే ధీమా. హర్యానాలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. సొంత ఎమ్మెల్యేల నుంచే జేజేపీ పార్టీకి ఎదురు దెబ్బ. ఆసిఫాబాద్లో తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత. అధికారులు, పోడుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది. రెబ్బెన మండలం తుంగెడ గ్రామ శివార్లోని రిజర్వ్ ఫారెస్ట్ భూములలో పోడు వ్యవసాయం చేస్తున్న వారిని అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తింది. తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. అటవీ అధికారులు గ్రామస్తులను అడ్డుకోవడంతో కోపోద్రిక్తులైన పోడు వ్యవసాయదారులు ఒక్కసారిగా తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా జొర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి వెళ్ళమని చెప్తూ, దాంతోపాటు వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు. వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి. ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి 25 వరకు ఎవరు రాకండి, 25 వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టినరు. దీంతోపాటు తప్పేవరదా అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నది. ఆ ప్రూఫ్తో ఆయనే చెప్పిండు మా వాళ్ళ తప్పు అని చెప్పిండు. కాబట్టి మాకు తగిన న్యాయం జరగాలని పోరాడుతున్నాం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పశుగ్రాసంతో వెళుతున్న ఓ వాహనం కాలి బూడిదైంది. వేసవిలో పశుగ్రాసం కొరత నెలకొన్న తరుణంలో రైతులు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో బొలెరో వాహనంలో పశుగ్రాసాన్ని తరలిస్తుండగా ఉప్పులపల్లి నుంచి ధర్మరాజుపల్లికి వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు తగిలి నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. బొలెరోలో ఉన్న పశుగ్రాసం బూడిద కాగా మంటలతో వాహనం పూర్తిగా కాలిపోయింది. అద్దం మళ్ళీ అద్దం మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలు విచారణపై ఆయన చర్చిస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ సంబంధిత అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీలతో నిన్న చర్చించారు. ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఎండ్ఎం నాగేందర్రావుతో జస్టిస్ పీసీ ఘోష్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మేడిగడ్డ ఆనకట్ట పరిశీలన, దెబ్బతిన్న 7వ బ్లాక్, అందులోని
నగరంలోని పియర్స్ పరిస్థితి, గేట్లు, ఇతర బ్లాకుల స్థితి సహా సంబంధిత అంశాలపై సమాలోచనలు చేసినట్టు తెలిసింది. అన్ని అంశాలను రికార్డు చేసినట్టు సమాచారం. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక చర్చకు వచ్చినట్టు తెలిసింది. రేపు, ఎల్లుండి జస్టిస్ పీసీ ఘోష్ అధికారులతో సమావేశం అవుతారని అంటున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా సమన్ల జారీపై కమిషన్ కసరత్తు చేస్తోంది. తదుపరి దశలో సమన్ల ఆధారంగా కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హుస్నాబాద్లో హరీష్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయన్న హరీష్, రేవంత్ సర్కార్ రివర్స్ గేర్లో వెళుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ అబద్దాల గాంధీగా మారారని మండిపడిన మాజీ మంత్రి రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పడం అవసరం ఉన్నదా? కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కూలర్లు పెట్టి ఫ్యాన్ వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు పెడితే 3,000 మంది రాలేదు. అంటే ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి లిల్లీపుట్టు పోయి రోడ్డు మీద దండం పెట్టడం లోపల రాని అని బతిలాడుకున్నాడు. రాహుల్ గాంధీ పెట్టిన ఇద్దరు పోతుందని అని బతిలాడుకున్నాడు. అయినా ఎవరు లోపలికి పోలేదు. రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక గంట కూర్చున్నాడు బస్ల. కూర్చొని ఎవరు వచ్చేట్లేడని ఆయన 5 నిమిషాలు మాట్లాడితే అట్టిగా. అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సు అంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా, ఒక్కటన్ని ఇచ్చినట్లే. ఏమన్నాడు? మొన్న ఎలక్షన్లల్లా మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పెట్టుకున్నాడు. రాగానే 2,500 ఇస్తాడు అక్క జనాలకు. ఏమైనా ప్రభాకర్ అన్నా 2,500 అంటే చేతులు ఆడుతుంది. అరే మొన్ననే వచ్చిన అదే సన్నాయి నొప్పులు నొప్పుతుంది. అప్పుడేమన్నాడు? ఇక రాగానే మళ్ళీ 2,500 అన్నాడు. వచ్చిన 5 చెల్లెవాళ్ళ కన్నా ఇవాళ మా చెల్లెళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కాంగ్రెస్ వచ్చి నువ్వు నీ ఓటు అడిగితే ఇప్పుడు 5 నెలలు నిండి 6 నెలలు పడ్డది. 5 నెలల పైసలు రావద్దా చెల్లెలకు? 5 నెలలు ఇంటూ 2,500 అంటే 12,500 రూపాయలు. కాంగ్రెస్ ఏదైనా ఓటు అడిగితే బిడ్డ 12,500 అది పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రచారం చేశారు. దోమలగూడలోని ఇందిరా పార్కులో ఉదయం నడక కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కమలం గుర్తుకు ఓటు వేయాలని లక్ష్మణ్ అభ్యర్థించారు. అత్యంత విలువైన వజ్రాయుధమైన ఓటును భాజపాకు వేసి మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి కిషన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. वोट पर लक्ष्मण गारी नायकत्व, डॉक्टर लक्ष्मण गारी नायकत्व, जय श्री राम, जय श्री राम, वोट पर बीजेपी, डॉक्टर लक्ष्मण गारी नायकत्व, डॉक्टर लक्ष्मण गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व. లక్షల ఎకరాలకు కోట్లాది మందికి జీవధారగా ఉన్న నాగార్జున సాగర్ నెలవైన ప్రాంతం. భారీ సిమెంట్ పరిశ్రమలకు కేంద్రం. అధిక సంఖ్యలో రైస్ మిల్లులతో అలరారుతోంది నల్గొండ లోక్సభ నియోజకవర్గం. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకుని ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారైనా బోణీ కొట్టాలని భారాస ప్రయత్నిస్తుండగా ఉనికి చాటేందుకు భాజపా కృషి చేస్తోంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నీలగిరి లోక్సభ స్థానంలో క్రమంగా కాంగ్రెస్ పాగా వేసింది. ఈసారి ఒడిసిపట్టేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా చెమటోర్చుతున్నాయి. ఈ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు సిపిఐ, 2 సార్లు పీడీఎఫ్, మరో 2 సార్లు తెలుగుదేశం, ఒకసారి ప్రజాసమితి గెలిచింది. గత 3 దఫాలుగా కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది. నియోజకవర్గంలో ఈసారి ప్రధానంగా సాగునీటి సమస్య పార్టీలకు సవాల్గా మారింది. యాసంగి
యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటటం, సాగునీరందక పంటలు, పండ్ల తోటలు ఎండిపోవడం వంటి వాటిని రైతులు, ప్రజలు ప్రస్తావిస్తున్నారు. నాగార్జున సాగర్ నీటి మట్టం పడిపోవడం, సాగర్ ఏఎంఆర్ కాలువల కింద యాసంగిలో పంటలు వేసిన రైతులు నష్టపోయారు. కరవుకు భారాస ప్రభుత్వమే కారణమని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. భారాస అధినేత కేసీఆర్ ఈ ప్రాంతంలో ఎండిన పంట పొలాలు పరిశీలించి రైతులను పరామర్శించారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే ఈ దుస్థితిని ఎన్నికల ప్రచార సభల్లో విమర్శించారు. ఈసారి అధికార పార్టీ తరపున సీనియర్ నాయకుడు కొందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బరిలో నిలిచారు. మిగిలిన పార్టీల కంటే ముందే కాంగ్రెస్ ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు కలిసికట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్వే. నీలగిరి గెడ్డపై భారీ మెజార్టీ లక్ష్యంగా నేతలు కృషి చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు జానారెడ్డి సుపరిచితులు కావడం, నేతలందరితో ఆయనకున్న అనుబంధం రఘువీర్ రెడ్డికి లాభించనుంది. పలు నియోజకవర్గాల్లో బలమున్న వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి. 5 లక్షలకు పైగా మెజార్టీ రావాలనే పట్టుదలతో శ్రేణులు కష్టపడుతున్నాయి. నా ఒక్క గెలుపు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ భారీ మెజార్టీ వచ్చిందంటే అది మనందరి గెలుపు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నల్లగొండ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు చిన్న ఆపద వచ్చినా పిలిస్తే పలుకుతా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేస్తా అని మీ అందరికీ సందర్భంగా మాటిస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారాస తర్జన భర్జన అనంతరం తమ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో భారాస విజయం సాధించలేదు. శాసనసభ ఎన్నికల్లో చేదు అనుభవాల నుంచి తేరుకొని లోక్సభ పోరులో ముందడుగు వేయాలనే లక్ష్యంతో భారాస పనిచేస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన మిర్యాలగూడ, నల్గొండ సభలు విజయవంతం కావడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పలు దఫాలుగా నియోజకవర్గంలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణారెడ్డి కొత్త అభ్యర్థి అయినా నియోజకవర్గంలో పరిచయాలు, కుటుంబ సంబంధాలు తనకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు మెజార్టీ ఓట్లు కట్టబెడుతుందని అంచనా వేస్తున్నారు. పలువురు నేతల పార్టీ మార్పు, గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం సహకరించకపోవడం కొంత ప్రతికూలంగా మారింది. మా బలం కేసీఆర్, బలగం కేసీఆర్, అన్ని కేసీఆర్. కేసీఆర్ చూసే ఓటేమని నేను అడుగుతాను. అదేవిధంగా ఇక్కడున్న మా కార్యకర్తలు సహకారంతో, ప్రజల సహకారంతో తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తా. ఇంత నేను చెప్పలేను కానీ మంచి మెజార్టీతో గెలుస్తా. భాజపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. సైదిరెడ్డికి మాజీ ఎమ్మెల్యేగా అనుభవం, గతంలో భారాసలో పనిచేసి ఉండటం అనుకూలతలు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదట్లో స్థానికంగా సైదిరెడ్డికి ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన అధిష్టానం బుజ్జగింపులతో వారంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న సానుకూలతతో భాజపా వైపు ఓటర్లు మొగ్గు చూపుతారని నమ్ముతున్నారు. నియోజకవర్గంలో భాజపాకు గతంలో చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోవడం, పార్టీకి పూర్తి స్థాయిలో క్యాడర్ లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. కమలం గుర్తుకు ఓటేయాల్సిందని డిసైడ్ అయిపోయింది. ఈ ప్రచారం ఇవన్నీ చేస్తా ఉన్నాం కానీ ప్రచారానికి ముందే ఓటర్ డిసైడ్ అయిపోయాడు. ఈ రోజు రోడ్లు వేసినా, రైల్వేస్ వేసినా, లక్షలాది కోట్ల రూపాయలు ఒక తెలంగాణకే 10 లక్షల కోట్లు 10 ఏళ్లలో ఎట్లా ఖర్చు పెట్టిండ్రు. నల్లగొండ ప్రజలు కూడా చాలా విఘ్నులు. నల్లగొండ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాషాయ జెండా ఎగరబోతా ఉంది. పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ 5 ఏళ్ళు ఉన్నాడు. ఒక్క రోజు కూడా నల్లగొండ వైపు హెడ్ క్వార్టర్లో ఉన్నోడు కాదు, నిద్ర చేసినోడు కాదు. మరి అట్లాంటోడు కావాలన్నా, మీకోసం పనిచేసేటోడు కావాలన్నా. కాబట్టి నల్లగొండ ప్రజలంతా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, వారసత్వ రాజకీయాలు చేసేటోళ్ళు కావాలన్నా, మీ మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు కావాలన్నా, రేపు నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. నల్గొండ ఓటరు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర తుది అంకానికి చేరుకుంది. సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించి అనంతరం సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచార పర్వాన్ని ముగించనున్నారు. గత కొద్ది రోజులుగా భారాస అభ్యర్థులకు మద్దతుగా గులాబీ దళపతి ప్రచారం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు భారాసలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. రేపటితో ప్రచార పర్వం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాసాకు ఈ ఎన్నికలు అత్యంత సవాల్గా నిలిచాయి. ఆ సవాల్ని దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సాధారణంగా భారీ బహిరంగ సభలతో ప్రచారం చేసే గులాబీ దళపతి ఈసారి ప్రచార పంథా మార్చారు.
బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కరీంనగర్లో కథనభేరీ నిర్వహించి లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కేసీఆర్ ఆ తర్వాత చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం గత నెల 24న మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి రాత్రిపూట ఆయా నియోజకవర్గాల పరిధిలో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. 17వ రోజైన నేటి సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్న గులాబీ దళపతి ఆ తర్వాత సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నైరాస్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో కేసీఆర్ బస్సు యాత్ర ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ యాత్రలు, రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 13 స్థానాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో 48 గంటల పాటు ప్రచారం నిలిచిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం, రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదంటూ కేసీఆర్ ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్ల భారాస పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాల్ని వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడాలంటే భారాస అభ్యర్థులు ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నందున భారాసాకు మెజారిటీ సీట్లు కట్టబెడితే క్రియాశీలక పాత్ర పోషించొచ్చని ప్రజలకు కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప వచ్చేది మాత్రం రాలేదు. డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. 4 బీజేపీ ఎంపీలు గెలిచారు. 4 రూపాయల పనైనా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఎంతసేపు లొడా మతం పిచ్చి అదోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా ఏమైనా లాభం జరిగిందా? కేసీఆర్ బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికలపై భారాస ఆశావాహ దృక్పథంతో కనిపిస్తోంది. మెజారిటీ స్థానాల్ని దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు విశ్వాసం కనబరుస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. కాబోయే నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ఓటును సరైన రీతిలో ఉపయోగించుకుంటామని యువత చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 నుంచి 30 ఏళ్ల వయస్సున్న ఓటర్ల సంఖ్య దాదాపు 40% ఉంది. జిల్లాలోని 2 ఎంపీ స్థానాల పరిధిలో సుమారు 17 లక్షల ఓటర్లుండగా వారిలో దాదాపు 6 లక్షల మంది యువ ఓటర్లే. ఎక్కువ మంది యువకులు చదువు, ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావడంతో యువత మద్దతు కూడగట్టేందుకు అధికార ప్రతిపక్ష నేతలు తమదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్ల వివరాల సేకరణతో పాటు తాయిలాలతో ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించడంతో ప్రస్తుతం వారి మద్దతు తమకే ఉందంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలకు ఆశపడేది లేదని యువత తేల్చి చెబుతున్నారు. తమ ఓటు వృధాగా పోనివ్వమని, సమాజాభివృద్ధికి మంచి చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగిస్తామని చెబుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారికే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎవరైతే యువతకి ప్రాముఖ్యతనిచ్చి, ఎవరైతే యువతకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ కానీ వాళ్ళ అవసరాలు కానీ చూసుకుంటారు, జాబ్స్ ఇవ్వండి చాలు. అది చాలా మంది చేతిలో డిగ్రీస్ అన్ని ఉంటున్నాయి కానీ జాబ్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. యువతకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. యువత మీరందరూ వినండి, మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఎవరైతే మనకి సరిగా పనిచేస్తారు, మనకు సరిగా పరిపాలిస్తారు అనుకుంటామో వారికే ఓటేయండి. ఓటుని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఓటు వేయాలి ప్రతి ఒక్కరు. ప్రతి నాయకుడు మంచిగా ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. డబ్బులు ఇచ్చి చేసే నాయకుడిని కాకుండా మంచిగా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఎన్నుకున్న అభ్యర్థులు కొన్ని రోజుల వరకే లోకల్లో ఉంటున్నారు, తర్వాతకి వాళ్ళు నాన్ లోకల్ అయిపోతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించడం లేదు. ఎక్కువగా యువతకి సపోర్ట్ ని ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్లను వేయాలి. ఎక్కువ మన ఇండియాలో యూత్ ఉన్నది కాబట్టి మన యూత్ సమస్యలు మన యూత్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఎన్నుకుందాం అనుకుంటున్నాను.
only want to vote for the person who focuses and work for the welfare of the people and development of the society. To vote the person. ఎన్నికలలో వంశపార్యపరంగా వస్తున్న వారినే ఎక్కువ తీసుకుంటున్నారు, డబ్బు ఇచ్చి కొనుక్కోవడం కానీ. అట్లా కాకుండా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఎన్నికలు రానివ్వాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించాలని చెబుతున్న యువతీ యువకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీడీ వర్కర్స్ పసుపు బోర్డు మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము. ఏ రకంగా చేస్తామో ఎట్లా చేస్తామో మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది. అండ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్లో ఇవేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినరు. సో ఇదొక ప్రణాళిక, గుజరాత్ మోడల్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. చేయకపోయినా చేపించుకునే కార్యక్రమం చేస్తాం. బట్ వీ విల్ హ్యావ్ టు అచీవ్. ఇప్పుడు ఈ దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టి గృహప్రవేశాలు అయిపోయినాక తెలంగాణలో ఒక ఇల్లు కూడా గృహప్రవేశం కాకపోవడం సిగ్గుచేటు. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటే. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికైతే వాళ్ళది పర్మనెంట్ భూస్థాపితం అయిపోయింది వాళ్ళ పార్టీ. అది మళ్ళీ రివైవ్ కూడా కాదు. అది 4 కోట్లు ఫస్ట్ టార్గెట్. మోడీ గారు ఆవాస్ యోజన పెట్టినప్పుడు 5 కోట్ల ఇల్లు కడతామని. సింపుల్గా 5 కోట్లు ఏంటంటే 543 పార్లమెంట్లో 90,000కు పైన ఒక పార్లమెంట్లో రావాలా. సుమారు 15,000 ఇల్లు ఒక అసెంబ్లీకి రావాలా. అనేక రాష్ట్రాలలో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 3 కోట్లు పెంచి 4 కోట్లు దాటింది. 3 కోట్లు పెంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకు 60% పెరుగుతున్నది. అంటే పార్లమెంట్కి సుమారు ఇంకొక 50,000-55,000 ఇల్లు పెరుగుతాయి. అంటే 1,40,000 1.5 lakh ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్లో. 20,000 పైన ఒక్క అసెంబ్లీలో కడతాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీ. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటికి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది. నేనే పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు తలిగితే పడిపోతుంది. ఇల్లు కట్టియరు, పెన్షన్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. అరే రేషన్ ఆపుతారా అనే ఎవరన్నా? మీరు చేసిన అబద్ధపు వాగ్దానాలు పక్కకు పెట్టుర్రి, రేషన్ ఆపుతారా? ఆరోగ్య బీమా ఆపుతారా? ఇల్లు ఆపుతారా? ఇక మీరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు రావాలి? మీకు విజన్ లేదు, మను లేదు, మీ నాయకులకి బుర్ర లేదు. మీ నాయకులు అంటే మా రేవంత్ ఫీల్ కాగలడు. నేను రాహుల్ని అంటున్నా, నా మిత్రుడు రేవంత్ అంటలేరు. అది ఒక ఫోకస్ లేదు, ఒక శ్రద్ధ లేదు. ప్రజలంటే ఒక డెడికేషన్ లేదు. ఇల్లు ఆపుతారు, రేషన్ ఆపుతారు, రోటీ కపడా మకాన్ 3 ఆపుతారు. ఇక దేనికైనా గవర్నమెంట్ నాకు అర్థం కాదు. మళ్ళా గరీబీ ఆట పడుతుంది కాంగ్రెస్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ కమిట్మెంట్ వేర్ ఐ విల్ ఫోకస్ మోర్
other than routine development. లోక్సభ ఎన్నికల రణక్షేత్రం చివరి మజిలీకి చేరడంతో పార్టీలన్నీ తటస్థ ఓటర్లపై దృష్టి సారించాయి. అగ్రనేతలు, అభ్యర్థులు నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. 13వ తేదీన పోలింగ్ జరగనుండగా రేపటితో ప్రచార గడువు ముగుస్తుంది. దీంతో నేరుగా ఓటర్లతో అనుసంధానంపై పార్టీలు దృష్టి సారించి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్, భాజపా, భారాసల స్థానిక నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూతుల వారీగా ప్రజల దగ్గరకు వెళుతున్నారు. ఇంటింటికి వెళుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఎన్నికల విధుల్లో ఉన్న 2,64,043 మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సుమారు 1,76,000 మంది నిన్నటి వరకు ఓటు వేశారు. సర్వీస్ ఓటర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సర్వీస్ ఓటర్లు 15,970 మందికి ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు పంపించగా 170 మాత్రమే రిటర్నింగ్ అధికారులకు తిరిగి వచ్చాయి. ఇంటి నుంచి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచి ఓటు వేసేందుకు 23,247 మందికి ఈసీ అనుమతి ఇచ్చింది. వారిలో 21,651 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 301 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు 8,481 కేసులు నమోదు చేసినట్లు సీఈఓ కార్యాలయం తెలిపింది. సువిధ పోర్టల్ ద్వారా 10,465 అనుమతులు ఇచ్చినట్లు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన 324 ప్రకటనలకు ఆమోద ముద్ర వేసినట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం దుకాణాలు తెరవకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను ఖచ్చితంగా అమలు చేయాలని ఆబ్కారీ శాఖకు సీఈఓ స్పష్టం చేశారు. హైదరాబాద్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ 3 పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ పరిధిలో 5 అంతకు మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని వెల్లడించారు. కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలు మూసేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని సిపిలు హెచ్చరించారు.